హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి కిరణ్. ఫ్రెండ్స్, ఇదే సామ్సంగ్ గెలాక్సీ F36 మొబైల్ రీసెంట్గా అయితే లాంచ్ అయింది. మనకు ఫ్లిప్కార్ట్లో F36 అని ఉంటుంది అండ్ అమెజాన్లో M36 అని ఉంటుంది. రెండు ఫోన్స్ కూడా మనకు సేమ్ అనే చెప్పవచ్చు. ఒక చిన్న చేంజ్ అయితే ఉంటుంది డిజైన్ పర్స్పెక్టివ్లో. మనకు F36లో చూసుకుంటే మనకు లెదర్ బ్యాక్ ఉంటుంది. అదే మనం M36లో చూసుకుంటే మనకు ప్లాస్టిక్ గ్లాసీ ఫినిష్తో అయితే వస్తుంది. ఇది తప్ప మిగతా అంతా కూడా సేమ్ అనే చెప్పవచ్చు. మీరు F36 కొనే ప్లాన్ ఉన్నా లేదా M36 కొనే ప్లాన్ ఉన్నా కూడా ఈ వీడియో అనేది మీకు డెఫినెట్ గా హెల్ప్ అవుతుంది. ఫ్రెండ్స్, ఫస్ట్ మనం బాక్స్ లో చూసుకుంటే ఫోన్ తో పాటు ఒక Type-C to Type-C PD కేబుల్, యూజర్ మాన్యువల్స్ అండ్ ఒక సిమ్ ఎజెక్టర్ పిన్ అయితే ఇస్తున్నారు. ఎటువంటి ఛార్జింగ్ అడాప్టర్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు. మనం దీన్ని సపరేట్ గా అయితే పర్చేస్ చేయాలి. ఒరిజినల్ సామ్సంగ్ చార్జర్ చూసుకుంటే మనకి అరౌండ్ 800 to 1000 రూపీస్ వరకు అయితే ఉంటుంది. అండ్ ఇక ఫోన్ విషయానికి వస్తే బ్యాక్ సైడ్ మనకు ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది మెటల్ ఫినిష్ తోనే. అండ్ ఇక్కడ లెదర్ ఫినిష్ అయితే ఉంది. బ్యాక్ మనకు మంచి ఫినిష్, మంచి ఫీల్ అయితే వస్తుంది చేతిలో పట్టుకున్నప్పుడు. ఇదంతా కూడా మనకు మెటల్ ఫినిష్ ఫ్రేమ్ అయితే ఉంటుంది. మెటల్ ఫినిష్, మెటల్ ఫ్రేమ్ అయితే కాదు. బ్యాక్ సైడ్ మాత్రం చూడడానికి చాలా బాగా అనిపిస్తుంది. మంచి ప్రీమియం ఫీల్ అయితే వస్తుంది ఈవెన్ చేతిలో పట్టుకున్నా కూడా. అండ్ ఫ్రంట్ చూసుకుంటే 6.7 ఇంచ్ ఫుల్ హెచ్డి సూపర్ ఆమ్లెట్ డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 120 Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. మనకు రిఫ్రెష్ రేట్ కూడా స్మూత్ గానే ఉంది డిస్ప్లే యూజ్ చేస్తుంటే. అండ్ డిస్ప్లే క్వాలిటీ కూడా మనకు చాలా బాగుంది. బ్రైట్నెస్ కూడా ఈవెన్ హార్స్ అండ్ రేట్ లో కూడా మంచిగా ఉంది. డిస్ప్లేలో నో ఇష్యూ. కాకపోతే మనకు డిస్ప్లే బెజల్స్ అనేవి కొంచెం థిక్ గా ఉన్నాయి. అండ్ ఇది మనకు వాటర్ డ్రాప్లెట్ నాయిస్ తో వస్తుంది. ఇది 2025 మాక్సిమం మనకు అన్ని ఫోన్స్ లో పంచోలే వస్తుంది. ఈవెన్ వీళ్ళ లాస్ట్ ఇయర్ సామ్సంగ్ M35 లో కూడా మనకు పంచోలే ఉండే. బట్ వీళ్ళు 2025 లో వాటర్ డ్రాప్లెట్ ని ఎందుకు ఇచ్చారో నాకైతే అర్థం కాలేదు. సో ఇది ఒక్కటి పక్కన పెడితే సో మనకు డిజైన్ కానీ, బిల్డ్ క్వాలిటీ కానీ, ఇన్హాండ్ ఫీల్డ్ కానీ బాగానే ఉంది. ఇందులో మనకు వైడ్ బ్యాండ్ L1 సపోర్ట్ అయితే ఉంది. మీరు నెట్ఫ్లిక్స్ ఆర్ ప్రైమ్ లో ఫుల్ హెచ్డి వీడియోస్ అయితే ఎంజాయ్ చేయొచ్చు. అండ్ యూట్యూబ్ లో చూసుకుంటే 4K 60 FPS HDR వరకు అయితే సపోర్ట్ చేస్తుంది. కాకపోతే 4K 60 FPS HDR వీడియోస్ ప్లే చేసినప్పుడు కొంతసేపు అయినాక మనకు 360 or 480pకి అయితే పడిపోతున్నాయి వీడియోస్ అనేవి. ఒక్క ఇష్యూని అయితే నేను నోటీస్ చేశాను. సో మనకు మళ్ళీ 4K 30 FPS HDR వీడియోస్ ప్లే చేస్తే మాత్రం మనకు మంచిగానే ప్లే అవుతున్నాయి. ఇక మోస్ట్ ఇంపార్టెంట్ కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే లాస్ట్ ఇయర్ సామ్సంగ్ M35 లో కూడా కెమెరాస్ అయితే చాలా బాగుండే. ఈవెన్ ఈసారి కూడా మనకు కెమెరాస్ అయితే బాగానే ఉన్నాయి. బ్యాక్ సైడ్ మనకు ట్రిపుల్ కెమెరా సెటప్ తో వస్తుంది. ఒకటి 50 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సర్ OIS తో వస్తుంది. ఇంకొకటి 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ అండ్ ఇంకొకటి 2 మెగాపిక్సెల్ మ్యాక్రో షాట్ లెన్స్ అయితే ఇచ్చారు. ఫ్రంట్ చూసుకుంటే మనకు 13 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో నేను డే లైట్ కండిషన్స్ లో, ఇండోర్, లో లైట్ అన్నిట్లోనైతే టెస్ట్ చేశాను. సో డే లైట్ లో చూసుకుంటే మనకు ఫొటోస్ అనేవి చాలా బాగా వస్తున్నాయి. మంచిగా బ్రైట్ గా వస్తున్నాయి, కలర్స్ బాగున్నాయి, డీటెయిల్స్ బాగున్నాయి, షార్ప్నెస్ కూడా మంచిగా అనిపించింది. ఈవెన్ వైడ్ యాంగిల్ షాట్స్ కూడా మనకు మంచిగా వస్తున్నాయి. వైడ్ గా డీటెయిల్స్ కూడా మాక్సిమం కవర్ చేస్తున్నాయి. బట్ మెయిన్ సెన్సర్ అంతనైతే ఎక్స్పెక్ట్ చేయకండి వైడ్ యాంగిల్లో. అండ్ ఈవెన్ లో లైట్ లో కూడా మనకు బ్యాక్ కెమెరా మంచిగానే పర్ఫామ్ చేస్తుంది. వైడ్ యాంగిల్లో కొంచెం నాయిస్ అయితే వస్తుంది, బట్ యాక్సెప్టబుల్ అనే చెప్పొచ్చు. అండ్ పోర్ట్రేట్ షాట్ చూసుకుంటే మాత్రం చాలా బాగా వస్తున్నాయి. దీంట్లో మనకు ఏ డెప్త్ సెన్సింగ్ ఫీచర్ కూడా ఉంది. సో మనకు బ్యాక్గ్రౌండ్ కి తగ్గట్టు ఆటోమేటిక్ గా డెప్త్ అయితే సెట్ చేసుకుంటుంది. సో ఎడ్జ్ డిటెక్షన్ బాగుంది, బ్యాక్గ్రౌండ్ బోకే బాగుంది, పోర్ట్రేట్ షాట్స్ మాత్రం బాగున్నాయి అని చెప్పొచ్చు. ఈవెన్ ఫ్రంట్ పోర్ట్రేట్స్ కూడా మనకు బాగానే వస్తున్నాయి. ఫ్రంట్ కెమెరా కూడా మనకు బాగుంది. మరీ ఓవర్ షార్ప్ అవుతలేదు, మరీ సాఫ్ట్ బ్యూటీని యాడ్ చేయట్లేదు. మంచిగా వస్తున్నాయి, బ్రైట్ గా డీటెయిల్ గా వస్తున్నాయి సెల్ఫీ కెమెరాస్ కూడా. ఈవెన్ లో లైట్ లో కూడా మనకు సెల్ఫీ కెమెరా బాగానే ఉంది. ఇంకొక హైలైట్ ఏంటంటే ఫ్రంట్ కెమెరాలో మనకు 4K రికార్డింగ్ క్యాపబిలిటీని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ బడ్జెట్ లో రేర్ అని అయితే చెప్పొచ్చు. మనం రేర్ కెమెరాతో 4K వీడియోస్ రికార్డ్ చేయొచ్చు, ఫ్రంట్ తో కూడా రికార్డ్ అయితే చేయొచ్చు. వీడియోస్ మనకు 4K కూడా మంచిగానే వస్తున్నాయి అండ్ వీడియోస్ స్టేబుల్ గా వస్తున్నాయి. సో మనకు ఫోటోస్ మంచిగా వస్తున్నాయి, ఈవెన్ వీడియోస్ కూడా బాగా వస్తున్నాయి. కాకపోతే వీడియోస్ లో ఒక చిన్న ఇష్యూ అయితే నేను అబ్జర్వ్ చేశాను. మనము ఫోన్ ని కొంచెం ఎక్కువగా మూవ్ చేస్తే లేదా సబ్జెక్ట్ మనకు ఎక్కువగా మూవ్ అయినా కూడా అట్లాంటి సిచ్యువేషన్స్ లో మనకు స్లైట్ గా జిట్టర్స్ అండ్ మోషన్ బ్లర్స్ అయితే అబ్జర్వ్ చేశాను నేను వీడియోలో. ఎస్పెషల్లీ నైట్ టైంలో మనకు కొంచెము ఎక్కువగా ఈ జిట్టర్స్ అండ్ మోషన్ బ్లర్స్ అయితే కనిపిస్తున్నాయి. మనము కెమెరాని లేదా పర్సన్ ఎక్కువగా మూవ్మెంట్ అయినప్పుడే మనం వీటిని అయితే అబ్జర్వ్ చేస్తాము. సో ఈ యొక్క ఇష్యూని అయితే నేను నోటీస్ చేశాను. వీళ్ళు దీన్ని అప్డేట్ త్రూ అయితే ఫిక్స్ చేయాలి. అండ్ నెక్స్ట్ మనం ఆడియో గురించి మాట్లాడుకుంటే దీంట్లో మనకు ఓన్లీ సింగిల్ స్పీకర్ అయితే ఉంటుంది. సో మనకి ఈ బడ్జెట్ లో వేరే ఫోన్స్ లో స్టీరియో స్పీకర్స్ అయితే వస్తున్నాయి. ఈవెన్ వీళ్ళ పాత M35 లో కూడా మనకు స్టీరియో స్పీకర్స్ అయితే ఉండే. ఇది కూడా నాకు కొంచెం డౌన్ సైడ్ అయితే అనిపించింది. బట్ సింగిల్ స్పీకర్ అయినప్పటికీ ఆడియో లౌడ్ ఉంది, ఆడియో క్లియరే ఉంది. ఈవెన్ ఇది మనకు డాల్బీ అట్మాస్ కూడా సపోర్ట్ చేస్తుంది. సో వాల్యూమ్ ఫుల్ పెట్టినప్పుడు స్లైట్ గా వితౌట్ కేస్ యూజ్ చేస్తుంటే కొంచెం వైబ్రేషన్ అయితే నేను ఫీల్ అయ్యాను. మేజర్ ఇష్యూ కాదు, కాకపోతే ఫీల్ అయితే అయ్యాను. అండ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే ఇందులో మనకు వీళ్ళ సామ్సంగ్ ఓన్ Exynos 1380 ప్రాసెసర్ అయితే ఉంది. ఈవెన్ మనకు M36 లో కూడా ఇదే ప్రాసెసర్ ఉంటుంది. లాస్ట్ ఇయర్ లాంచ్ అయిన సామ్సంగ్ M
M35 A35 వీటిలో కూడా ఇదే ప్రాసెసర్ ఉంటుంది. 20,000 అరౌండ్ ఫోన్స్లో సామ్సంగ్ ఇదే ప్రాసెసర్ అయితే స్టిల్ 2025 కూడా ఇదే ప్రాసెసర్ ప్రొవైడ్ అయితే చేస్తుంది. సో దీని బెంచ్ మార్క్ స్కోర్స్ అంతా కూడా నేను డిస్ప్లే పైన అయితే ఇస్తాను, మీరు చెక్ చేయొచ్చు. మనకు స్నాప్డ్రాగన్ సిరీస్ పరంగా చూసుకుంటే స్నాప్డ్రాగన్ 695 కన్నా స్లైట్గా బెటర్గా పర్ఫామ్ చేస్తుందని అయితే చెప్పవచ్చు. నేను దీంట్లో గేమింగ్ కూడా టెస్ట్ చేసి చూసాను, సో అవన్నీ కూడా మనం ఫర్దర్గా మాట్లాడదాము. అండ్ దీంట్లో మనకు 6GB RAM 8GB RAM రెండు వేరియంట్స్ అయితే ఉన్నాయి. ఇది మనకు UFS 2.2 స్టోరేజ్ టైప్తో వస్తుంది అండ్ LPDDR4X ర్యామ్తో అయితే వస్తుంది. 15,000 సెగ్మెంట్లో చూసుకుంటే మనకు చాలా ఫోన్స్లో UFS 3.1 స్టోరేజ్తో కూడా వస్తున్నాయి. సో స్టోరేజ్ పరంగా కూడా నాకు కొంచెం డౌన్ సైడ్ అయితే అనిపించింది. UFS 3.1 ఇచ్చుంటే ఇంకొంచెం రీరైట్ స్పీడ్స్ బెటర్గానే అయితే ఉండేవి. ఇప్పుడు కూడా మంచిగానే ఉన్నాయి, కాకపోతే ఇంకొంచెం బెటర్గానే అయితే ఉండేవి. ఇక మనం గేమింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే ఫస్ట్ నేను BGMI ఇన్స్టాల్ చేసి ఆడాను. సో BGMIలో మనకు స్మూత్ ప్లస్ ఎక్స్ట్రీమ్ 60 FPS గేమ్ ప్లే అయితే బాగానే ఉంది, స్మూత్గానే ఉంది. సో నేను మేజర్గా ల్యాగ్స్ అయితే నేను ఏం నోటీస్ చేయలేదు, బట్ చిన్న ఫ్రేమ్ డ్రాప్స్ అయితే నోటీస్ చేశాను. ఎనిమీస్ మనకు దగ్గరలో ఉన్నప్పుడు, మనం వార్ జోన్లో ఉన్నప్పుడు అప్పుడప్పుడు చిన్న ఫ్రేమ్ డ్రాప్స్ అయితే నేను నోటీస్ చేశాను. బట్ గేమ్ అయితే ఆడవచ్చు, ఆడేటట్టే ఉంది, మరీ ఆడ రాకుండానే అయితే లేదు. నేను 1 అవర్ పైన ఆడాను, ఓకే అని చెప్పొచ్చు. అండ్ ఫ్రీ ఫైర్ చూసుకుంటే ఇది కూడా మనకు 60 FPS సపోర్ట్ చేస్తుంది. ఒకసారి నార్మల్ 60 FPS, తర్వాత అల్ట్రా 60 FPS కూడా నేను ప్లే చేశాను. గేమింగ్ మనకు చాలా బాగుంది. BGMI కన్నా నాకు ఫ్రీ ఫైర్ అయితే మంచిగా అనిపించింది. సో మనకు మేజర్గా ల్యాగ్స్ ఫ్రేమ్ డ్రాప్స్ అయితే నేను ఏమీ నోటీస్ చేయలేదు. అండ్ హీటింగ్ కూడా నేను టెస్ట్ చేశాను. BGMI ఆడినప్పుడు అరౌండ్ ఒక 1 అవర్ పైన ఆడినప్పుడు నాకు టెంపరేచర్ అరౌండ్ 36 degrees వరకు అయితే రీచ్ అయింది. ప్రజెంట్ బయట టెంపరేచర్ అంతా కూడా కూల్ ఉంది కాబట్టి అంత రీచ్ అయింది. సమ్మర్లో అట్లా కొంచెం ఇంకా ఎక్కువ టెంపరేచర్స్ అయితే రావచ్చు, బట్ మేజర్గా హీటింగ్ కూడా నేను దీంట్లో అయితే నోటీస్ చేయలేదు. ఓవరాల్గా పర్ఫార్మెన్స్ చూసుకుంటే డే టు డే యూసేజ్లో ఎటువంటి ఇష్యూస్ అయితే ఉండవు. ఫోన్ చాలా స్మూత్ అనిపిస్తుంది. యాప్ ఓపెనింగ్ క్లోజింగ్ స్పీడ్స్ అనేవి మనకు మంచిగా ఉంటాయి. ర్యామ్ మేనేజ్మెంట్ బాగుంటుంది. యాప్స్ యూజ్ చేసేటప్పుడు కానీ ఎటువంటి ఇష్యూస్ అయితే ఉండవు. ఫోన్ మనకు స్మూత్ అనిపిస్తుంది. గేమింగ్ కూడా క్యాజువల్ గేమింగ్ దీంట్లో మనకు మంచిగానే ఉంటుంది, ఆడేటట్టే ఉంటుంది. బట్ మీరు హెవీగా గేమింగ్ చేస్తాము, గేమింగ్ కోసమే ఒక ఫోన్ కావాలంటే మాత్రం దీనికన్నా బెటర్ ఆప్షన్స్ అయితే ఈ బడ్జెట్లో ఉన్నాయి. నెక్స్ట్ మనం బ్యాటరీ చూసుకుంటే ఇందులో మనకు 5000 mAh బ్యాటరీ అయితే ఇచ్చారు. లాస్ట్ ఇయర్ చూసుకుంటే M35లో 6000 mAh బ్యాటరీ ఇచ్చారు. మ్యాసివ్ బ్యాటరీ అని చెప్పొచ్చు. కాకపోతే ఫోన్ కొంచెం బల్కీ అయితే ఉండే, బట్ ఈసారి కొంచెం బ్యాటరీని తగ్గించి ఫోన్ అయితే లైట్ వెయిట్ అయితే చేస్తారు. M35 అంత బల్కీ ఉండదు. బ్యాటరీ దీంట్లో 5000 mAh అయితే ఉంటుంది. ఇది మనకు 25 వాట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. సో ఈ బడ్జెట్లో మనకు ఇంకా ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే ఫోన్స్ కూడా ఉన్నాయి. 35 వాట్ 40 వాట్ మనకు చాలా ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే ఫోన్స్ అయితే ఉన్నాయి. బట్ ఇందులో స్టిల్ 25 వాట్కే సపోర్ట్ చేస్తుంది. ఈవెన్ బాక్స్లో మనకు ఛార్జర్ కూడా ప్రొవైడ్ చేయట్లేదు. ఛార్జర్ మనం సపరేట్గానే అయితే పర్చేస్ చేయాలి. సో ఛార్జింగ్ స్పీడ్ గురించి మాట్లాడుకుంటే నేను PD ఛార్జర్ యూజ్ చేసి ఛార్జ్ చేసినప్పుడు నాకు అరౌండ్ 1 అవర్ 30 minutes to 2 hours వరకు టైం అయితే తీసుకుంది. సో డిపెండ్స్, ఇక మీరు యూజ్ చేసే ఛార్జర్ బట్టి అది వేరే అయితే అవుతుంది. ఒరిజినల్ సామ్సంగ్ ఛార్జర్ పెడితే కొంచెం తక్కువ టైంలోనే ఛార్జ్ అయితే అవుతుంది. అండ్ బ్యాటరీ బ్యాకప్ గురించి మాట్లాడుకుంటే మీరు నార్మల్ యూజర్ అయితే మాత్రము, మోడరేట్ యూజర్ అయితే ఈజీగా 1 day పైనే వస్తుంది. 1 day పైనే వస్తుంది. బట్ హెవీగా యూజ్ చేస్తా అంటే మాత్రం 1 day వరకు అయితే వస్తుంది. హెవీగా యూజ్ చేస్తాము, హెవీగా గేమ్స్ ఆడతాము, హెవీగా ఫోటోస్ వీడియోస్ తీస్తామంటే మాత్రం 1 day కన్నా కొంచెం తక్కువనే వస్తుంది. నెక్స్ట్ మనం నెట్వర్క్ అండ్ కనెక్టివిటీ గురించి మాట్లాడుకుంటే ఇందులో మనకు హైబ్రిడ్ సిమ్ స్లాట్ ఉంటుంది. 2 SIM కార్డ్స్ వేసుకోవచ్చు, లేదా 1 SIM కార్డ్ 1 మెమరీ కార్డ్ అయితే యూజ్ చేయొచ్చు. మెమరీ కార్డ్ మనం అప్ టు 2 TB వరకు అయితే సపోర్ట్ చేస్తుంది. ఇందులో మనకు టోటల్ 8 5G బ్యాండ్స్ అయితే ఉన్నాయి. డ్యూయల్ VNR కూడా సపోర్ట్ చేస్తుంది. Wi-Fi 6 Bluetooth 5.3 సపోర్ట్ తో వస్తుంది. సో నెట్వర్క్ కనెక్టివిటీ పరంగా కూడా నేను ఎటువంటి ఇష్యూస్ అయితే నోటీస్ చేయలేదు. సో మాక్సిమం కవరేజ్ బాగుంది. కాల్స్ మాట్లాడేటప్పుడు కానీ 5G స్పీడ్స్ కానీ Wi-Fi స్పీడ్స్ కానీ ఎవ్రీథింగ్ నాకైతే బాగానే అనిపించింది. నెక్స్ట్ మన సాఫ్ట్వేర్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో మనకు Android 15 One UI 7 తోనైతే వస్తుంది. దీంట్లో హైలైట్ ఏమన్నా ఉందా అంటే 6 years OS అప్డేట్స్, 6 years సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఏ బ్రాండ్ కూడా మనకు ఈ బడ్జెట్లో ఇంత అప్డేట్స్ అయితే ప్రొవైడ్ చేయరు. మాక్సిమం 2 years 3 years వరకు ప్రొవైడ్ చేస్తారు. బట్ 6 years OS అప్డేట్స్ అంటే క్రేజ్ అని చెప్పొచ్చు. మనకు ఫ్యూచర్ ప్రూఫ్ లెక్కనైతే ఉంటుంది. అండ్ ఇంకొక హైలైట్ ఏంటంటే ఇది మనకు NFC సపోర్ట్ చేస్తుంది, ట్యాప్ అండ్ పే కూడా సపోర్ట్ చేస్తుంది. సో పేమెంట్స్ మనము POS దగ్గర ట్యాప్ చేసి చేయొచ్చు. సో ఈ బడ్జెట్లో ఇది కూడా నాకు ఒక మంచి విషయం అనిపించింది. అండ్ నాక్ సెక్యూరిటీ కూడా ఉంది. సెక్యూరిటీ పరంగా కూడా మనకు కొంచెం సేఫే ఉంటుంది. ఇవన్నీ ఫీచర్స్ కూడా దీనికి ప్లస్ పాయింట్ అయితే అవుతాయి. అండ్ ఇందులో మనకు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే ఇచ్చారు. సో AMOLED డిస్ప్లే, ఇన్ డిస్ప్లే కూడా ఇవ్వచ్చు, బట్ కాస్ట్ కటింగ్ కోసము సైడ్ మౌంట్ అయితే ఇచ్చారు. బట్ ఇది మనకు ఫాస్ట్ అండ్ అక్యురేట్ ఉంది. సో మాక్సిమం టైమ్స్ మనకు అన్లాక్ మంచిగానే అవుతుంది. ఫ్రెండ్స్ ఫైనల్ గా కంక్లూజన్కి వస్తే మరి సామ్సంగ్ F36 M36 దీన్ని కన్సిడర్ చేయొచ్చా అంటే దీంట్లో మనకు 6GB RAM 8GB RAM రెండు వేరియంట్స్ అయితే ఉన్నాయి. 15,000 to 20,000 మధ్య ప్రైస్ అయితే ఫ్లక్చుయేట్ అయితే అవుతూ ఉంటాయి. సో బ్యాంక్ ఆఫర్స్ సేల్స్ అనేది మనకు
అరౌండ్ 50,000 బడ్జెట్లో కూడా వస్తుంది మనకు 6GB వేరియంట్ చూసుకుంటే. సో ఈ ప్రైస్లో కన్సిడర్ చేయొచ్చా అంటే మీకు సామ్సంగ్ బ్రాండ్లోనే ఒక ఫోన్ కావాలి, మీకు కెమెరాస్ మంచిగా ఉండాలి, వీడియో క్యాపబిలిటీస్ బాగుండాలి, కెమెరా క్వాలిటీ మంచిగా ఉండాలి, ఇన్ హ్యాండ్ ఫీల్డ్ బాగుండాలి, యూఐ మంచిగా ఉండాలి, ఓఎస్ అప్డేట్స్ మంచిగా ఉండాలి, ఫ్యూచర్ ప్రూఫ్ లాగా ఉండాలంటే మాత్రం కన్సిడర్ చేయొచ్చు. లేదు మాకు పర్ఫార్మెన్స్ మెయిన్, మాకు గేమింగ్ మెయిన్ అంటే మాత్రం 15,000 అరౌండ్లో మనకు రియల్మీ P3 ఆర్ ఒప్పో K13 ఈ రెండు మనకి ఇంకా కొంచెం బెటర్ ఆప్షన్స్ అయితే అవుతాయి. మీకు గేమింగ్ మెయిన్ అంటే, గేమింగ్ మెయిన్ కాదంటే మాత్రం దీన్ని కూడా కన్సిడర్ చేయొచ్చు. అండ్ ఇంకొకటి 20,000 అరౌండ్లో మనకు అప్పుడప్పుడు సామ్సంగ్ A35 కూడా వస్తుంది, అది 26,000-27,000 ఉంటుంది. అప్పుడప్పుడు అది 20,000 అరౌండ్లో కూడా వస్తుంది. 20,000లో వస్తే సామ్సంగ్ A35 కూడా మనకు మంచి ఆప్షన్ అయితే అవుతుంది. దాంట్లో కూడా సేమ్ ప్రాసెసర్ ఉంటుంది, అంతా కూడా సిమిలరే, సేమ్ ఫ్యామిలీ, సేమ్ ఫీచర్సే ఉంటాయి. ఆ ఫోన్ కూడా మనకు 20,000 అరౌండ్లో మంచి ఆప్షన్ అయితే అవుతుంది. సో ఇది ఈ ఫోన్కి సంబంధించి. ఈ ఫోన్కి సంబంధించిన లింక్స్ అన్ని కూడా నేను ఇక్కడ ట్యాగ్ చేస్తాను. రివ్యూ మీకు హెల్ప్ అయిందంటే ప్రోడక్ట్ మీరు అక్కడ నుండి అయితే చెక్ చేయొచ్చు. నేను డౌట్స్ ఉంటే కమెంట్స్లో అడగండి, మాక్సిమం రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. జై హింద్.